సో అది ఏం జరిగింది అనేది. బట్ దానికి ఆ ఫైల్లో నేను ఇప్పుడు అంటే చూసిన మీరు కూల్ చేసే ముందు మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి ఇన్కన్వెన్షన్లో? ఇది క్లియర్లీ అనాథరైజ్ స్ట్రక్చర్స్. దానికి ఎటువంటి పర్మిషన్స్ లేవు. వాళ్ళు దానికి ఏదో ప్రాపర్టీ ట్యాక్స్ ఏదో కడుతున్నారు, దాని మీద పెద్ద ఎత్తున బిజినెస్ చేస్తున్నారు. అది క్లియర్గా దాంట్లో ఇది షికం పట్టాల్లోనూ షికం ల్యాండ్ ఉంది కొంత. అంటే మొత్తం ఎన్క్రోచ్ అది కంప్లీట్ దాంట్లో షికం పట్టాలో రెండు రకాలు ఉంటాయండి. షికం అనేది షికం ఈజ్ ఎఫ్టిఎల్ అంటే చెరువు ఉండేదాన్ని షికం అంటారు. షికంలో రెండు రకాలు. షికం సర్కారీ ల్యాండ్ అంటారు, అంటే ప్రభుత్వ భూమి ఉండేది ఉంటుంది. నెక్స్ట్ షికం పట్టా కూడా గవర్నమెంట్దే. అంటే ఇప్పుడు చెరువు తయారయ్యేటప్పుడు ఒక చెరువు సపోజ్ తమిడికొంట చెరువు లేకపోతే ఏదో ఒక చెరువు తయారు అయ్యేటప్పుడు గవర్నమెంట్ ఏం చేసి ఉంటుంది, ఉన్న ల్యాండ్ అన్నింటినీ కూడా మొత్తం వాళ్ళు అక్వైర్ చేసి ఉంటారు కదా. వాళ్ళంతా దాన్ని అక్వైర్ చేసి వాళ్ళకి కంపెన్సేషన్ ఇచ్చి ఉంటారు కదా. చెరువు తయారయ్యేటప్పుడు కంపెన్సేషన్ ఇచ్చిన తర్వాత ఎప్పుడైతే కనుక చెరువు ఎండిపోతుందో, అంటే ఎండాకాలంలో ఎండిపోయినప్పుడు దానికి కొంత ఏరియా ఇది వ్యవసాయం చేయడానికి వీలుగా ఉంటుంది. ఆ వీలుగా ఉన్న ఏరియాకే పట్టా ఇచ్చేవాళ్ళు. అంటే దాన్ని ఏకసాల పట్టా అనేది, అంటే అది ఒకసారి ఒక పంటకి ఇచ్చేది. అది మెల్లిగా ఏమైంది, ఆ షికం పట్టా అంటారు దాన్ని. షికం సర్కారీ ఉంటుంది, షికం పట్టా ఉంటుంది. షికం సర్కారీ అంటే గవర్నమెంట్ ల్యాండ్ ఉంటుంది పూర్తిగా. అసలు యాక్చువల్గా కోర్ చెరువు ఉండేది షికం గవర్నమెంట్ అదే ఉంటుంది జనరల్గా. దాని చుట్టూ ఉండేది షికం పట్టాలు వస్తుంటాయి కొంత. ఆ పట్టాలో దానికి వ్యవసాయం వరకే చేయొచ్చు. మనకు మెల్లిగా ఏమైందంటే ఆ షికం పట్టా అనేది షికం జరిగిపోయింది, పహానీల్లో పట్టా అని వచ్చింది. ప్రతివాడు హక్కుగా అది నా పట్టా అది నేను అని చెప్పేసి అగ్రికల్చర్ మాత్రం చేసుకోవచ్చు, అగ్రికల్చరే చేయొచ్చు. అది చెరువు అంటారు అంతా. అది దట్స్ లేక్. వాళ్ళ దగ్గర నుంచి నాగార్జున వాళ్ళు కొనుగోలు చేశారు. షికం పట్టా ల్యాండ్స్ కొన్నారు. షికం పట్టా ల్యాండ్స్ కొన్న దానికి కొనడానికి లేదు యాక్చువల్లీ, కొనొచ్చు, ఎవరైనా కొనొచ్చు. కొన్ని వ్యవసాయం మాత్రం వ్యవసాయం చేసుకోవాలి యాక్చువల్గా. వాళ్ళే కాదు, నాగార్జున గారే కాదు, ఎవరైనా కానీ కూడా ఇప్పుడు షికం పట్టాస్లో కట్టేదంతా కూడా చాలామంది వాళ్ళు ఓన్లీ ఇన్కన్వెన్షన్ రేపు కూల్చాలనుకున్నప్పుడు ముందు రోజు రాత్రి ఏమైనా టెన్షన్ పడ్డారా? నాకేం చాలా ఇన్ఫ్లుయెన్షియల్ వ్యక్తి సినిమా పరిశ్రమలో అలా ఏం లేదు. ఇదంతా బయట అనుకునేది ఏం టెన్షన్ ఏమి ఉండదు. ఉద్యోగం చేసేటప్పుడు ఉద్యోగం ప్రకారం చేస్తాం. అంటే దీని రిపర్కేషన్స్ ఎట్లా ఉంటాయని అంత ఆలోచన ఏం చేయమండి. అసలు భయపడేది అంత ఆలోచన ఏమి ఉండదు. సో ఇట్స్ లైక్ ఎనీ అదర్ స్ట్రక్చర్. అసలు తగ్గేదేలే అట్లా నేను ఆ మాటలన్నీ లేదు. తగ్గేదేలే లేకపోతే ఇదేలే నేనేమి ఏదో పుష్ప డైలాగులు అవన్నీ కాదు. కానీ సినిమా వేరు, నిజ జీవితం వేరు ఉంటుంది. నిజ జీవితంలో చూడాల్సింది ఏంటంటే ఎవరిదైనా కానీ మనం చేయాల్సిన ఒక పద్ధతి. ముందు రోజు ఆలోచన జరగలేదు, రేపు ఇన్కన్వెన్షన్ కూల్ చేస్తే పెద్ద జరగబోతుంది, రిపర్కేషన్స్ ఎట్లా ఉంటాయి నా ఫ్యూచర్ మీద, ఉద్యోగ జీవితం మీద, లేకపోతే మంచి చెడులు. మంచి కొంతమంది హీరో కూడా అప్పుడు రంగనాథ్ హీరో అని ఇదంతా షార్ట్ లివ్డ్ అండి. హీరో విలన్ కాసేపు హీరో చేస్తారు, కాసేపు విలన్ చేస్తారు. ఇవన్నీ దానికి మనం అవన్నీ ఇప్పుడు నేను 26 years 27 years సర్వీస్ అండి. ఇవన్నీ చూసి ఉంటాం కదా. ఇవన్నీ చూసి వచ్చినా కాబట్టి ఒక ఫెయిర్లీ మెచ్యూరిటీ ఉంటుంది. దానికి ఏం మనం రియాక్ట్ కాము. ఈ పెద్ద అది ఎవరో వాళ్ళ ఇల్లు అయితే కనుక టెన్షన్ పట్టాలు ఇవన్నింటినీ దాటుకొని వచ్చినాము అన్నమాట.